అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. కుల జనగణన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయంగా జరపాలన్నారు. కుల జనగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలని ప్రతిపాదించారు. జనాభా ప్రతిపాదికన ప్రభుత్వ కాంట్రాక్టులు మరియు కర్మాగారాల స్థాపనకు అవకాశాలు కల్పించాలన్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో బహుజనులకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని కోరారు. కన్వీనర్గా సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామయ్య యాదవ్, కో కన్వీనర్గా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు KMA సుభాన్, ఆల్ తెలుగు పార్టీ కన్వీనర్ నమ్మి అప్పారావు ఎన్నికయ్యారు. జాతీయ సమాజం పార్టీ ప్రెసిడెంట్ ఈరోజు అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. ఆ కుటుంబాలే లబ్ధి పొందడం జరుగుతుంది. భారతదేశం స్వతంత్రంలో పాల్గొన్నారని ఆ కుటుంబాలకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళ మనుమలు కొడుకులు ఆ డబ్బులు సంపాదించి కాంట్రాక్టులు, సారాయి కాంట్రాక్టులు, దీనితోనే ఆ డబ్బులు సంపాదించి ఈరోజు ప్రజలను మాయ చేసి గద్దెనెక్కిన తర్వాత అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు కాదు, ఈ 3 పార్టీలు, బీజేపీ అండ్ వైసీపీ అండ్ తెలుగుదేశం పార్టీలు. ఈరోజు మా అఖిల రాజకీయ పక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం కులగణన జరిపి ఏ క్యాస్ట్ ఎంతుందో అంత వాటనే ఆ కులాలకు కేటాయించాలి. రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కాంట్రాక్ట్ పరంగా కానీ అన్నీ కూడా ఈక్వల్గా జరగాలి. ఈరోజు బీసీలలో కూడా కేటాయించడం జరిగింది. 20% ఉన్న వాళ్ళకి ఓన్లీ 7% రిజర్వేషన్ ఉంది. ఒక 10% ఉన్న వాళ్ళకి కూడా 7% ఉంది. కానీ ఇది చాలా రాంగ్ చేశారు ఆ రోజుల్లో. ఇప్పటికైనా రేపు స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వాయినే ఇప్పించి 33% ఉన్న దాన్ని 24% తీసుకొచ్చాడు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు 2005లో స్థానిక సంస్థలు జరుగుతున్నాయి, దయచేసి ఇప్పటి నుంచే మీరు కులగణన జరిపి రేపు ఎలక్షన్ దెబ్బ కొట్టకుండా చేస్తారని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చేస్తామని కూడా మాట ఇచ్చారు. మీరు దీనికి దినచర్యగా మీరు చేసి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ చేస్తారని మీకు ఈ సభా వేదిక మీద అఖిలపక్ష రాజకీయ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్టుల్లో ఈరోజు వాళ్ళ బంధువులకు నామినేషన్ వర్క్స్ ఉన్నాయండి, దానిలో ఖచ్చితంగా జనాభా పరంగా రిజర్వేషన్ కేటాయించాలి అన్ని కులాలకు. ఈరోజు మేము తీర్మానం చేశాం. అలాగే ఇప్పుడు మీడియా ఉందండి, కొన్నిటికే వీళ్ళు ఇస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మీడియా వాళ్లకు మీరు INPR తరఫున డబ్బులు ఇవ్వడం లేదు. రిజిస్టర్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్ కానీ, ప్రింట్ మీడియా కానీ, శాటిలైట్ ఛానల్స్ కూడా మీరు యాడ్స్ INPR తరఫున ఖచ్చితంగా 50% రిజర్వేషన్ కేటాయించవలేను. మీరు ఈ 50% ఈరోజు మీరు సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు ఇప్పుడు మహా అయితే ఈనాడుకో ABNకో ఇచ్చుకుంటే ఈ పనిచేసే 50% చాలా లాస్ అవుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని. ఖచ్చితంగా మాకు INPRలో వాటా కావలేను. ఎనీ కులం పెట్టుకున్న వాళ్ళకంతా కూడా వాళ్ళు చేసే వాళ్ళకి ఖచ్చితంగా యాడ్స్ ఇవ్వలేను. ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. రాజకీయ పార్టీల మరియు అభ్యుదయ సంఘాల వారి యొక్క ప్రతినిధులతో ప్రెస్ క్లబ్లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ప్రధానంగా కొన్ని తీర్మానాలను ప్రతిపాదించింది. నెంబర్ 1, శాస్త్రీయంగా కుల జనగణన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. అలా శాస్త్రీయంగా నిర్వహించిన తర్వాతనే ప్రాంతీయ స్థాయి ఎన్నికలకు, పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఎన్నికలకు వెళ్ళాలి. అక్కడ తేరేటువంటి ఏదైతే ఆ దామాషా ఉంటుందో ఆ దామాషా ప్రకారంగానే వాళ్ళకు సీట్లు కేటాయింపు జరగాలి. 3వది, కాంట్రాక్టులు, ప్రభుత్వం ఇచ్చేటువంటి కాంట్రాక్టులు A1 కాంట్రాక్ట్ దగ్గర నుంచి చిన్న స్థాయి కాంట్రాక్ట్ వరకు అందరికీ కూడా ఈ దామాషా ప్రకారంగానే ప్రభుత్వాలు ఇవ్వాలి. 3వది, ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో నుంచి చిన్న స్థాయిలో ఉండేటువంటి కుల వృత్తులు కాకుండా వాటిని ఇండస్ట్రియలైజేషన్ చేసేటువంటి వెసులుబాటు, ఆర్థిక వనరులు కూడా ఈ స్థాయిలో ఈ కుల జనగణన తర్వాత
బడుగు బలహీన వర్గాలు కులాల ప్రాతిపదికగా ప్రభుత్వ కేటాయింపులు కూడా ఆర్థిక వసతులు కూడా కల్పించాలి. అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ క్రింది స్థాయి బహుజనులు పనిచేస్తున్నటువంటి శాటిలైట్ ఛానల్ కావచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి యాడ్స్లో కూడా పక్షపాతం చూపిస్తుంది. వీటిని కూడా తప్పనిసరిగా అందరికీ కేటాయించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్తో పాటు వీటన్నిటినీ కూడా నెగ్లెక్ట్ చేసేందుకు కోసంగా ఒకవైపున విశాఖపట్నంలో నుంచి 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ని రాత్రికి రాత్రి తొలగించమని చెప్పేసి అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తే వీటన్నిటిలో నుంచి మనుషుల యొక్క ఆలోచనని డైవర్ట్ చేసేందుకు కోసంగా కల్తీకి సంబంధించిన తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చి దాని మీద ఒక పెద్ద చర్చ లేవదీసి మనుషులు మందుల్లో కల్తీ, తినే తిండిలో కల్తీ, సంవత్సరాల తరబడి వందలాది మంది వేలాది మంది చస్తుంటే ఈ కల్తీ గురించి పట్టించుకొని వాళ్ళు వెంకటేశ్వర స్వామిని కూడా రచ్చకు ఇచ్చడం తమ రాజకీయాల కోసంగా ఇది న్యాయం కాదు. కాబట్టి ముందు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి 52 మందుల్ని గవర్నమెంటే ప్రభుత్వ సంస్థలే ఇందులో కల్తీలు ఉన్నాయి, స్టాండర్డ్స్ లేవని చెప్పారు. నిన్నటి దాకా మనం వాడుతున్నటువంటి ఈ పారాసిటమాల్ కూడా సరైన మెడిసిన్ కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ క్వశ్చన్ చేస్తూ రేపు గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా ఒక నిర్ణయంగా కార్యాచరణ ప్రణాళికగా తీసుకోవడం జరిగింది. దీనికి 3 రాజకీయ పార్టీలు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, అట్లాగే ఆల్ తెలుగు ప్రజా పార్టీ, సమసమాజం పార్టీలు వీళ్ళు ఒక వేదికగా ఏర్పడి మిగతా కలిసి వచ్చేటువంటి శక్తుల్ని పార్టీలన్నింటినీ కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికని రానున్నటువంటి కాలంలో ఏర్పాటు చేసేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రింట్ మీడియా మీ అందరికీ కూడా, విలేకరులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ వాయిస్ని, మా గొంతుని ప్రజల వరకు చేరుస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మార్గం అనేది ఉండాలని చెప్పి అఖిలపక్ష రాజకీయ కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్టేట్ కన్వీనర్ని. ఈ అఖిలపక్ష రాజకీయ కూటమి అనేది రానున్న కాలంలో అన్ని పక్షాలని కలుపుకొని ముందుకెళ్లాలనేది ఉద్దేశం. ఆల్ పార్టీని కలిసి జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వారికి జ్యుడిషియల్లో కానీ, లెజిస్లేటివ్లో కానీ, ప్రైవేట్ రంగంలో, అన్ని రంగాల్లో సమానమైన ప్రాధాన్యత ఉండాలనేది మా రాజకీయ కూటమి ఉద్దేశం. దీన్ని మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ మొదటి పౌరుడిగా ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ చేయదలుచుకున్నాం. ఈ పాలకులుగా ఉన్నటువంటి కూటమి పాలకులు అర్థం చేసుకొని రేపు 2025 స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ అనేది సక్రమైన పద్ధతిలో సమాన ప్రాధాన్యత అనేది కల్పించాలనేది మా డిమాండ్. అది అమలు చేయని పక్షంలో ఇదే ధర్నా చౌక్లో నిరసన తెలియజేయాలనేది రాజకీయ కూటమి ఉద్దేశం. కూడా నేను సహకారం అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళు కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ పెట్టుకోవడం జరిగింది, వాళ్ళనే చూపించడం సరిపోతుంది. కాబట్టి అవే ఎక్స్పోజ్ అవుతున్నాయి. కానీ మాలాంటి వాళ్ళు ప్రజలకు చేసేదాన్ని ముందుకు పోవడానికి అవకాశం లేకుండా ఈ మీడియా కూడా చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీడియా వాళ్ళు కూడా ఇలాంటి మంచి ఉద్యమాలు ప్రజలకు ఉపయోగపడే చేసేటివి మీకు అప్పీల్ చేస్తున్నాను. మీరు కూడా సహకరించాలని, వాళ్ళతో పాటు గవర్నమెంట్ మీకు యాడ్స్ ఇవ్వాలి. ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళని మీరు చూపించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ కార్యాచరణ వీక్ 1 నెల రోజులే వాళ్ళకి టైం ఇస్తాం. కులగణన మొదలు పెట్టకపోతే మేము రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి జిల్లాలో ధర్నా ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి గ్రామానికి కూడా మేము తిరిగి చైతన్యం చేసి, నేను పొలిటికల్ పార్టీ రూలింగా ప్రతిపక్షమా ఇవేమీ కాదు, అందరూ కలిసి రండి, కులగణన చేసుకొని అందరూ సామాజికంగా మంచిగా అందరూ గౌరవప్రదంగా ఉండాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అని మా ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపక్ష రాజకీయ పార్టీ, అఖిలపక్ష రాజకీయ పార్టీ వేదిక ద్వారా మేము కోరుతున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.